హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సహస్రకు బిడ్డ పైన అనుమానం వచ్చింది. సహస్రకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డ లక్ష్మి బిడ్డని తెలియకూడదు. లక్ష్మి బిడ్డ అని తెలిస్తే లక్ష్మిని ఎలా అయితే అసహించుకునేదో ఇప్పుడు ఆ బిడ్డను కూడా అలానే అసహించుకుంటుంది. అందరికీ అనుమానం వస్తుంది. సహస్ర అలా ప్రవర్తించడం వల్ల సహస్రకు పిల్లలు పుట్టరన్న నిజం కూడా అందరికీ తెలిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో సహస్ర దగ్గర ఉంది లక్ష్మి కూతురని తెలియకూడదు. లక్ష్మి ఎలాగూ ఈ లోకంలో లేదు కాబట్టి బిడ్డ గురించి ఎలాంటి విషయాలు బయటికి రావు అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సహస్ర బిడ్డ దగ్గర కూర్చొని ఉంటే పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్తుంది. సహస్ర, ఏంటే బిడ్డను అలా పక్కకు వదిలేసి ఇలా కూర్చున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, ఆ బిడ్డను నా ఒడిలోకి తీసుకుంటే ఆ లక్ష్మి నా ఒడిలో ఉన్నట్టు అనిపిస్తుందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, నువ్వు ఇలా ప్రవర్తించడం వల్ల ఇంట్లో వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ప్లీజ్ సహస్ర, బిడ్డ నీది కాదే అన్నది నీ మనసులో నుంచి తీసేయి. ఈ బిడ్డ నీకు విహారికి పుట్టిందనుకో అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అయినా ఈ లోకంలో లేని ఆ లక్ష్మి గురించి, దాని బిడ్డ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. అవును సహస్ర, నీ జీవితం బాగుండాలంటే విహారీ జీవితంలో ఆ లక్ష్మి ఉండకూడదు. అందుకే మన మనిషి చేత ఆ లక్ష్మిని చంపేయించేశాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అవును సహస్ర, నువ్వు సంతోషంగా ఉండటం కోసమే ఇదంతా చేశాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక ఆ లక్ష్మి గురించి ఆలోచనలు వదిలేస్తావా, పాపను బాగా చూసుకుంటావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంత గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత ఆ లక్ష్మి బిడ్డ నా దగ్గర ఉంటుందని నేను ఎలా అనుకుంటానమ్మా? ఇక మీదట ఈ బిడ్డ నాకు బావకు పుట్టిన బిడ్డగానే చూసుకుంటాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే సహస్ర, నువ్వు పాపం చూసుకుంటూ ఉండు, నేను పాలు తీసుకొస్తాను అని పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి బామ్మ ఇద్దరూ కలిసి బస్సులో వెళ్తూ ఉంటారు. అమ్మ సిరి, ఎక్కడికమ్మా మన ప్రయాణం అని బామ్మ అడుగుతూ ఉంటుంది. మనల్ని ఎవరు గుర్తుపట్టనంత దూరం బామ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ సిరి, అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి నేను ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా నాకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడైనా చెప్పమ్మా, అసలు నువ్వు ఎవరు? నిన్ను ఆ రౌడీలు ఎందుకు తరుముతున్నారు? నువ్వు ఎందుకు అంత భయంగా ఉంటున్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా సిరి, ఇంకా కూడా నేను నీ మనిషిని అనుకోవట్లేదా? అందుకే నీ విషయాలు నాకు చెప్పడానికి సంకోచిస్తున్నావా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నాకు ఎవరూ లేరమ్మా, నువ్వే నా తోడు నీడ అనుకున్నాను. అందుకే ఉన్న ఇంటిని వాకిల్ని కూడా వదులుకొని నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి రావటానికి సిద్ధమయ్యి నీతో వస్తున్నాను. ఇంకా ఎందుకమ్మా నా దగ్గర నిజం చెప్పడానికి ఆలోచిస్తున్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి కళ్ళ నీళ్లను తుడుచుకొని, బామ్మ నా పేరు సిరి కాదు, కనక మహాలక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మినా అని బామ్మ అంటూ ఉంటే, అవును బామ్మ, నా భర్త ఎవరో కాదు, నేను కాపాడిన విహారీ గారే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే ఆ బాబుకి పుట్టిన కొడుకా విడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అవును బామ్మ, ఆయనకు పుట్టిన కొడుకే వీడు. మరి ఆ బాబు చాలా మంచోడు కదమ్మా, ఎందుకమ్మా ఆ బాబుకి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు? ఆ బాబు చూస్తేనేమో తన భార్య తనకి దూరమైందని తాగుడుకు బానిసైపోతున్నాడు. ఆ బాబుని చూసి కూడా నువ్వు దూరంగా ఎలా ఉండాలనుకుంటున్నావమ్మా సిరి? అసలు ఎందుకు ఆ బాబుకి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు? నిన్ను బాధ పెట్టాడా, హింసించాడా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. లేదు బామ్మ, ఆయన చాలా మంచివారు, ఆయన లాంటి వాళ్ళు నూటికో కోటుకో ఉంటారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరెందుకమ్మా బాబుకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి తన జీవితంలో జరిగిందంతా కూడా బామ్మకు చెప్తూ ఉంటుంది. పిచ్చిదానా, ఆ బాబు ముందుగా తాళి కట్టింది నీ మెడలో, తరువాత కదా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టింది. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో బాబుకి భార్య అవ్వదమ్మా, నువ్వు మాత్రమే ఆ బాబుకి అసలైన భార్యవి అని బామ్మ చెప్తూ ఉంటుంది. కానీ విహారీ గారు తన కుటుంబం సంతోషంగా ఉండాలంటే సహస్రమ్మతో కలిసి ఉండటమే మంచిది బామ్మ. నేను విహారీ గారు ఒక్కటవుతే ఆ కుటుంబం ముక్కలవుతుంది. ఆ కుటుంబం ముక్కలవ్వకూడదని ఆలోచించే నేను ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. బామ్మ, ఇప్పటికైనా ఈ విషయం నీకు ఎందుకు చెప్పానో తెలుసా?
రేపటి రోజున నాకు జరగరాందేదైనా జరిగితే నా కొడుకుని విహారీ గారికి అప్పజెప్పాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఏమో బామ్మ, ఎవరి రాతలు ఎలా ఉన్నాయో చెప్పలేం కదా. నేను విహారీ గారి నుంచి ఎలా అయితే దూరం అయ్యానో అలాగే ఈ లోకంలో నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తే నా బిడ్డను తన తండ్రి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత నీపైనే ఉంది బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకమ్మా. నువ్వు నీ బిడ్డ ఇద్దరు కూడా త్వరలోనే ఆ బాబు దగ్గరికి చేరుకుంటారు, మీరంతా కలిసి సంతోషంగా ఉంటారు అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, మనం దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది, పద వెళ్దాం అని చెప్పి లక్ష్మి బామ్మ ఇద్దరు కలిసి ఒక పల్లెటూరులో దిగుతారు. ఇక మరోవైపు విహారీ డ్రింక్ చేస్తూ ఉంటాడు. యమున విహారీ దగ్గరకు వెళ్ళి, విహారీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికే లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయి 7 నెలలు పైగా అవుతుంది. ఇప్పటి వరకు లక్ష్మి ఆచూకీ తెలుసుకోలేకపోయాము. ఇక మీదటైనా లక్ష్మి వస్తుంది అన్న నమ్మకాన్ని వదిలే విహారీ. నీకు కూతురు పుట్టింది, మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టింది. ఆ కూతుర్ని చూసుకొని లక్ష్మిని మర్చిపో విహారీ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లక్ష్మిని నేనెలా మర్చిపోతాను అని విహారీ అంటూ ఉంటాడు. కనకం నా ప్రాణమమ్మా, కనకం లేకపోతే నా ప్రాణం పోయినట్టేనమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. అది కాదు విహారీ అని యమున అంటూ ఉంటే, ప్లీజ్ అమ్మా, బంధాలు బంధుత్వాలు అన్నిటికీ కూడా నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. నేను దేని గురించి ఆలోచించదలుచుకోలేదు. నాకు నా కనకం కనిపిస్తే అంతే చాలు అని విహారీ చెప్తూ ఉంటాడు. దేవుడా, పుట్టిన పాపైన వీణ్ణి మార్చాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా పద్మాక్షి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. విహారీని చూస్తుంటే ఇంకా ఇంకా తాగుడుకు బానిస అయ్యేడా ఉన్నాడు. ఆ లక్ష్మిని తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఆ లక్ష్మి ఈ లోకంలో లేదని విహారీకి తెలిస్తేనే విహారీ చిన్నగా ఆ లక్ష్మిని మర్చిపోతాడు. లక్ష్మి లేదని తెలిసిన మరుక్షణం విహారీ ఆ లక్ష్మిని మర్చిపోయి నా కూతురు సహస్రపై ప్రేమను చూపిస్తాడు. నా కూతురు సహస్ర సంతోషంగా ఉంటుంది అంటే విహారీకి ఆ లక్ష్మి ఈ లోకంలో లేదని తెలియాలి. ఎలా విహారీకి ఈ విషయం చెప్పాలి అని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి వెంటనే లక్ష్మిని చంపమని పంపించిన రౌడీకి ఫోన్ చేస్తుంది. రౌడీ, ఏంటి మేడం, మళ్ళీ ఏదైనా పని పడిందా అని ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. అవునరా, నీతో పని పడింది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పండి మేడం, మీరు డబ్బులు బాగా ఇస్తున్నారు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఇక పద్మాక్షి రౌడీకి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని రౌడీ చెప్తూ ఉంటాడు. నీ పైన ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి రౌడీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ సమయంలో లక్ష్మిని చంపమని పద్మాక్షి పంపించిన రౌడీ విహారీ ఇంటికి వస్తాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మగారు, అయ్యగారు, తొందరగా బయటికి రండి అని ఆ రౌడీ పిలుస్తూ ఉంటాడు. దాంతో అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. ఎవరు బాబు నువ్వు? మా ఇంట్లో నీకు ఎవరు కావాలి అని యమున అడుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరు కావాలి కాదు, లక్ష్మి అనే అమ్మాయి మీకు తెలుసా అని రౌడీ అడుగుతూ ఉంటాడు. తెలుసు బాబు, మా లక్ష్మిని నువ్వెక్కడైనా చూసావా అని యమున అడుగుతూ ఉంటుంది. ఇక విహారీ ఆ రౌడీ దగ్గరకు వెళ్ళి, చెప్పు, మా కనకాన్ని నువ్వెక్కడైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాబుగారు, ఆ అమ్మాయికి ఈ ఇంటికి ఏ సంబంధం ఉందో నాకు తెలీదు, కానీ ఆ అమ్మాయి ఈ ఇంటి మనిషి అని మాత్రం తెలుసు అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. మా లక్ష్మమ్మ గురించి నీకేం తెలుసో చెప్పబోయ్యా, ఈ మాటలన్నీ తరువాత అని పండు చెప్తూ ఉంటాడు. బాబుగారు, ఆ అమ్మాయి ఇందాకలా ఎందుకో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పాపం ఏ కష్టం వచ్చిందో ఏంటో అనుకున్నాను. ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ బ్రిడ్జి పై నుంచి చెరువులోకి దూకేసింది బాబుగారు అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లక్ష్మి అలా చేయదు అని విహారీ అంటూ ఉంటాడు. లేదు బాబుగారు, నా కళ్ళతో నేను చూశాను అని ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. విహారీ, ఒక్క నిమిషం ఆగు అని పద్మాక్షి తన ఫోన్లో ఉన్న లక్ష్మి ఫోటోని రౌడీకి చూపించి, ఈ అమ్మాయినా నీళ్ళల్లో దూకింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఈ అమ్మాయే, నా కళ్ళతో నేను చూశాను. ఆ చెరువులోకి దూకేసింది. ఆ చెరువులో పడిపోయిన వాళ్ళు ఎవరు కూడా బ్రతకరు. పాపం, చూడటానికి అమ్మాయికి రల్లా ఉంది. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏంటో అని రౌడీ అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే విహారీ అక్కడికక్కడే కుప్పకూలి కూర్చుండిపోతాడు. నాన్న విహారీ, ఏడవకురా, ఏడవకు అని యమున అంటూ ఉంటుంది. అమ్మా, కనకం, కనకం మనందరినీ వదిలి వెళ్ళిపోయిందమ్మా అని విహారీ ఏడుస్తూ ఉంటాడు.
లక్ష్మి ఈ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు లక్ష్మి, చచ్చిపోవాల్సిన అవసరం నీకేముంది లక్ష్మి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది. ఆ లక్ష్మి చచ్చిపోవాలని రాసి పెట్టుందేమో, అందుకే ఈ ఇంటి నుంచి ఎవరు ఏమీ అనకుండానే వెళ్ళిపోయింది. గతంలో మనం ఎన్నోసార్లు ఆ లక్ష్మిని ఇంటి నుంచి బయటకు గెంటేయాలనుకున్నాము, కానీ అప్పుడు వెళ్ళాలనుకోని లక్ష్మి ఇప్పుడు ఎందుకు వెళ్ళినట్టు? ఆ దేవుడు ఆ లక్ష్మి నుదిటి మీద ఇలా చచ్చిపోవాలని రాసి పెట్టుందేమో, అందుకే చచ్చిపోయి ఉంటుంది. ఇక ఆ లక్ష్మి గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ లక్ష్మి మన ఇంట్లో ఉంది కాబట్టి, మన ఇంట్లో మన అందరిలో ఒకరిలా ఉంది కాబట్టి, విహారీ ఎప్పుడు లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి అన్నాడు కాబట్టి, ఆ లక్ష్మికి మనమే చిన్న కర్మ పెద్ద కర్మ వంటి కార్యక్రమాలు చేద్దాము అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నో, లక్ష్మి చనిపోలేదు అని విహారీ అంటూ ఉంటాడు. నాన్న విహారీ, నువ్వు అవునన్నా కాదన్నా లక్ష్మి చనిపోయిందని కళ్ళతో చూసిన మనిషి చెప్తున్నాడు. అలాంటి అప్పుడు మనం నమ్మక తప్పదురా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు బయలుదేరు అని పద్మాక్షి రౌడీతో చెప్పగానే రౌడీ పద్మాక్షి వైపు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పద్మాక్షి లక్ష్మికి చిన్న కర్మ జరిపిస్తానంటూ లక్ష్మి ఫోటో పెట్టి లక్ష్మి ఫోటోకి దండ వేస్తోంది. ఇక అది చూసి విహారీ అక్కడికక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి, నిజంగా నువ్వు చచ్చిపోయావా? నువ్వు చచ్చిపోలేదు లక్ష్మి, నువ్వు చచ్చిపోతే నా ప్రాణం కూడా ఎప్పుడో పోయేది లక్ష్మి, నా ప్రాణం నీ ప్రాణం రెండు ఒకటే లక్ష్మి అని విహారీ మనసులో అనుకుంటూ లక్ష్మి ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.